దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడారు. ప్రతి అంశం అంటే ఎంత స్ట్రాంగ్గా మనం దేవునిలో కట్టుకోవాలి, ఏది విడిచిపెట్టాలి, ఏది పట్టుకోవాలి అనేది దేవుని సేవకులు చెప్పినప్పుడు చాలా బలపరిచాం. ఇంకా 3 దినాలు కూడా నేను వెయిట్ చేస్తున్నాను దేవుడు ఏ వాక్యంతో మాతో మాట్లాడాలని. దైవజనులు స్టీఫెన్ పాల్ గారి ద్వారా ఈ దినము పెంతెకోస్తు మేడ అనుభవంలో వాళ్ళు దేవుని అగ్నితో నింపబడి వారి ద్వారా మరి అనేక మందిని రగిలించి అనేక మందిని ఆశ్వాదకారకులుగా, మార్పుకు కారకులుగా వారు తయారయ్యారు. దేవుడు మా జీవితంలో చాలా అద్భుతాలు చేశాడు. అండ్ అమ్మగారు అయ్యగారు ప్రేయర్స్ కూడా మమ్మల్ని చాలా బలోపేతం చేశాయి, ఆత్మీయంగా నడిపించడానికి ఎంతో దోహదపడ్డాయి. ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. నింపబడిన హృదయంతో మా గృహాలకు మేము తిరిగి వెళ్తున్నాం. ప్రత్యక్షతలు మేము ఇక్కడ చూసాము. దేవుని అగ్ని ఇక్కడ కుమ్మరించబడింది అయ్యగారు చెప్పిన వాక్యం ద్వారా. తెలియని మర్మాల గురించి మేము తెలుసుకోగలిగాం. నిజమైన ఆరాధన, నిజమైన వాక్యము, నిజమైన సహవాసం అంటే ఏంటో బ్రదర్ గారు చెప్పేటప్పుడు మా హృదయాలు ఎంతగానో నెమ్మదితో నింపబడినాయి. ఈ మీటింగ్ రావడం వల్ల మాకు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. దేవుని మహాకృపను బట్టి ఆయన మాతో అనేక విషయాలు మాట్లాడారు ఈ దైవజనుడి ద్వారా. అయ్యగారు అమ్మగారు చెప్పే వాక్యాలు మా జీవితాల్లో బలాన్ని చేకూరుస్తున్నాయి. పాస్టర్ గారి ద్వారా దేవుడు ఎంతగానో మాతో మాట్లాడారు. ఏ విధంగా జ్ఞానం కలిగి ఉండాలని, అలాగే ఆత్మపూర్ణులుగా కూడా అవటానికి ఎంతగానో దేవుడు సాయం చేశారు. ఫస్ట్ రోజు నాకు చాలా ఇన్స్పైర్గా వచ్చింది. నా జీవితంలో ఎలా ఉండాలనేది చాలా నేర్చుకున్నాను. వాక్యం అనేది బాగా చెప్పారు. మేమైతే చాలా బలపడ్డాము. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ఎలాగుండాలో పాస్టర్ గారు చెప్పిన వాక్యం ద్వారా మేము చాలా బలపడుతున్నామండి. ఈ రోజు ప్రార్థన చాలా దీవెనకరంగా ఉంది. నా కుటుంబం ఆశీర్వదింపబడింది. దేవుని సన్నిధి మా దగ్గరే, మా కోసమే దేవుడు అన్నయ్యని పంపించారేమో అనిపించింది మాకైతే.